ఒక వ్యక్తి పదే పదే శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడంటే ఆ శ్రమల వెనక దేవుడు గొప్ప మేలును దాచి ఉంచాడు. ఆ శ్రమల వెనక దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. బైబిల్ గ్రంథంలో దావీదు ఎన్నో శ్రమలు పడిన తర్వాత ఇశ్రాయేలుకి రాజు అయ్యాడండి. యోసేపు ఎన్నో శ్రమలను అనుభవించి ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. మోషే ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత ఇశ్రాయేలులకి నాయకుడయ్యాడు. యోబు ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత తాను రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎన్నో శ్రమలు అనుభవించి యేసుక్రీస్తు ప్రభు సువార్తను ముందుకు తీసుకెళ్లి దేవుని కొరకు ఎంతో మంది జనాంగాన్ని, అన్య జనాంగాన్ని రక్షించగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు ఎన్నో శ్రమలు అనుభవించి మనకు రక్షణను తీసుకొని వచ్చాడు. ఈరోజు ఈ నా మాటలు వింటున్న సోదరి సోదరుడా, పదే పదే నువ్వు శ్రమ పడుతూ ఉన్నావా? పదే పదే